రుణమాఫీ అంశంపై నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అంటుంటే పథకంలో కొర్రీలు పెట్టారని గులాబీ పార్టీ కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఛాలెంజ్ల పర్వం నడుస్తుంటే ఇప్పుడు ఈ సీన్లోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. రైతులందరికీ రుణమాఫీ అయిందని కాంగ్రెస్ నేతలు గుండెపై చేయి వేసుకొని చెప్పాలంటూ అటాక్కి దిగుతోంది. లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి తీరుతామని లెక్కలు వేసి అంకెలు కూడి ఎంతమంది అడ్డం పడ్డా ఎంతమంది కాళ్ళల్లో కట్టె పెట్టాలని చూసినా ఇయాలటికి ఇయాల 18,000 కోట్ల రూపాయలు ఇయాల రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. మీడియాను తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం. నీ కాన్స్టిట్యున్సీకి పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతు వేదికలు కట్టిండు కేసీఆర్, మంచిగా రైతులను కూర్చోబెట్టు. ఒక్క రైతు వేదికలోనన్నా రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా. రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. ఒక్క ఊర్లో, ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా? రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం, నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి. అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. ఏ ఊర్లోనైనా పోయి అడుగుదాం, రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా. నువ్వు చెప్పిన ప్రకారంగా 15 ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా మరి అక్కడనే పోయి అడుగుదాం. ఎప్పుడు ఏ రకంగా మోసం చేయాలని ఆలోచన తప్ప నిజంగా మీరు గుడ్డ మీద చేసుకొని చెప్పండి. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు రైతాంగాన్ని మొత్తం కూడా రుణమాఫీ చేయగలిగినరా? లేకుంటే కేవలం రుణమాఫీ చేస్తాం కాబట్టి మమ్మ అనిపించడానికి మాత్రమే ఈ రుణమాఫీని టేకప్ చేసినరా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అర్హులైనటువంటి నిజంగా కూడా 1,00,000 లోపల రుణమాఫీ అయినటువంటి అర్హులు ఎవరు? 1,00,000 లోపల రుణమాఫీ అయినటువంటి అర్హులు ఎవరు? 2 లక్షల లోపల రుణమాఫీ అయినటువంటి అర్హులు ఎవరు? వాళ్ళ జాబితా మీరు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా?